వెల్కమ్ టు ఐబీటీవీ. సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. హోలీ క్రాస్ జంక్షన్ నుంచి షార్వాయి జంక్షన్ వరకు సాగిన ర్యాలీని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య పర్యవేక్షణలో విద్యార్థులు నినాదాలు చేస్తూ అత్యంత పొడవైన జాతీయ జెండాతో ఊరంతా ఉత్సాహంగా నిండిపోయింది. ప్రజలు దేశభక్తి భావంతో పాల్గొన్నారు. मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम वाइड गेटिगा ఉంటారా చిన్నగా भारत माता की मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता हर घर तिरंगा वंदे मातरम 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 वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम मातरम। अंदरिकी नमस्कारम। इवाళ సూలూరుపేట టౌన్ లోని హర్ ఘర్ తిరంగ్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు ఆగస్ట్ 15 79వ స్వాతంత్ర దినోత్సవం. ఈ సందర్భంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ తెలుసు, గతంలో మన భారతీయుల మీద యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది అమాయకుల్ని చంపేసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రతిదాడి చేయడం జరిగింది. దానికి భారతీయులందరూ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా గలం విప్పి ఆ రోజు మోడీ గారికి మనందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. దానికి భారతీయులందరికీ ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మన భారతీయులందరూ కూడా కులమత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరూ కూడా కలిసి నడుస్తుంటారు, మంచిలోను చెడులోను. అలాగే ఆపరేషన్ సింధూర్ వల్ల భారతీయుల మీద దాడి చేయడానికి వేరే దేశం వాళ్ళకి భయపడేలా ఈరోజు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేయడం జరిగింది. దీనికి ప్రధాని మోడీ గారికి మనందరి తరపున భారతీయులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ హర్ ఘర్ తిరంగ్ ర్యాలీ ఈరోజు చేయడానికి ముఖ్య కారణం రేపు ఆగస్ట్ 15 అవడం వల్ల స్వాతంత్ర దినోత్సవం వల్ల ప్రతి ఒక్కరింట్లో ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో మన భారతీయులందరూ కూడా ప్రతి ఇంటి మీద మన జెండా ఎగరవేసి మన దేశభక్తిని అందరూ చాటుకోవాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్క భారతీయుడికి తెలియజేస్తూ, అలాగే ఒక భారతీయురాలుగా నాకు ఈ భారతదేశంలో పుట్టడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి కోసం నేను కష్టపడి పనిచేసి మీ అందరికీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నేను కష్టపడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ప్రతి ఇంటి మీద మన జెండా ఎగరవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.